నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. జగన్ అవినీతి సొమ్మును జూన్ 4 తర్వాత కక్కిస్తానన్న చంద్రబాబు. కేసుల కోసం జగన్ చీకటి ఒప్పందం చేసుకున్నారని మండిపాటు. తాను సీఎం అయ్యాక రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకం ఇస్తామన్న బాబు. పవన్ కళ్యాణ్ ఎన్నికల పోరాటంపై చిరంజీవి ప్రత్యేక వీడియో. పవన్ ను గెలిపించాలని పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి. జనం కోసం జన సైనికుడయ్యాడని వ్యాఖ్య. వివేక హత్య అంశంలో వైఎస్ షర్మిలపై కేసు పెట్టిన కడప పోలీసులు. సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ మౌనం ఎందుకని ప్రశ్నించిన షర్మిల, గుండెపోటు అని సాక్షిలో ప్రచారం చేయించింది జగన్ భార్య కాదా అని నిలదీత. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు మరో రోజు గడువు పెంచిన ఈసీ. సెక్యూరిటీ డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9న కూడా ఓటు వేసే అవకాశం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని సీఈఓ హెచ్చరిక. జనసేనకు మద్దతు ప్రకటించిన హీరో నాని. పవన్ సార్ పెద్ద రాజకీయ యుద్ధం చేస్తున్నారని ట్వీట్. సినీ కుటుంబ సభ్యుడిగా పవన్ విజయం ఆశిస్తున్నారని వెల్లడి. నంద్యాల జిల్లా బనగానపల్లిలో రెచ్చిపోయిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలపై రాళ్ల దాడి. తెలుగుదేశం శ్రేణులు ప్రతిఘటించడంతో ఉద్రిక్తత. ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. ఈ నెల 14 వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు. తప్పు చేయని తనలాంటి వారిని అరెస్టు చేయడం అన్యాయమన్న కవిత. ఈ నెల 20 వరకు కారాగారంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు. మధ్యంతర బెయిల్పై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయని సుప్రీం. ప్రశాంతంగా ముగిసిన 3వ విడత లోక్సభ పోలింగ్. అహ్మదాబాద్ లో ఓటేసిన ప్రధాని మోదీ, ప్రముఖులు. 4వ విడత పోలింగ్ పై ఈసీ దృష్టి. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.